హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన రాగదీపం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 5 వినేద్దామండి. నానమ్మను చూడాలనిపిస్తుంది అత్తయ్య. పెళ్లి చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోయింది. ఒకసారి రేణును చూడాలని వచ్చిందా? అయితే ఒకసారి వెళ్ళి వస్తానంటావు. అవునన్నట్టుగా తలూపింది రేణు. వెళ్ళు, కానీ ఒక షరతు. అత్తగారి ముఖం అంతలోనే గంభీర ముద్ర దాల్చడం చూసి రేణు ముఖం వెలవెలబోయింది. ఏమిటత్తయ్య? ఇలా ఈ పసుపు తాడుతో, ఈ సాదా చీరలతో వెళ్ళడానికి వీల్లేదు. మన అంతస్తుకు తగినట్టుగా వెళ్ళాలి. ఇక్కడ ఇలా జరిగిందని అక్కడ ఎంతమాత్రం తెలియకూడదు. నీ సుఖానికి ఏమీ లోటు జరగనట్టు కనిపించకూడదు. ఎవరైనా అడిగితే నీ భర్త ఫారిన్ టూర్లో ఉన్నాడని మాత్రం చెప్పు. ఇది నా గౌరవానికి సంబంధించిన విషయం. నా గౌరవం ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసత్తయ్య, రేణు అభిమానంగా అంది. కోడలు మనసు నొచ్చుకుందని గ్రహిస్తూనే మీనాక్షమ్మ పిల్ల భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేసి నిమిరింది. నీకిక్కడ ఎవరూ పూడ్చలేని అన్యాయమే జరిగింది రేణు. కానీ బయట వాళ్లకు చెప్పుకుంటే తీరేది కాదుగా. తీరదు కాని లోకువైపోతాం. ఇంటికైనా మగవాడు వదిలేసి వెళ్ళిపోయాడంటే ఎంత చులకనా? దాసి వెంకటలక్ష్మి రేణు తీసుకుపోయే బట్టలు సూట్ కేసులో సర్దింది. ఇది మీ నాన్నమ్మకు నా బహుమతిగా ఇవ్వు. ఒక పెద్ద పిట్ట నిండా ఏవేవో ఉంచి ఇచ్చింది మీనాక్షమ్మ. సర్దుకోవడం అంతా పూర్తయింది. తెల్లవారుజామున బయలుదేరడానికి నిర్ణయం జరిగింది. కానీ ఆ సాయంకాలమే రేణు వాళ్ల ఊర్ల నుండి మనిషి వచ్చాడు. అతడు తెచ్చిన వార్త రేణును మీనాక్షమ్మను స్తంభింపజేసింది. ఆండాళ్ళమ్మ నెల రోజుల నుంచి నలతగా ఉంది. ప్రస్తుతం కృణప్రాణంతో రేణు అని కలవరిస్తుందట. నానమ్మకి నెల్లాళ్ల నుండి ఒంట్లో బాగుండకపోతే నాకెందుకు కబురు పంపలేదు? రేణు పెళ్లి కాగానే చచ్చిపోయిందని కింద లెక్కగట్టారా? ఏడవసాగింది రేణు. అత్తగారు సెలెక్ట్ చేసి పెట్టిన పట్టుచీర కట్టుకుని నగలన్నీ అలంకరించుకుని దర్పంగా నాయనమ్మ కళ్లకు పండవగా చేయాలనుకున్న రేణు ఎలా ఉన్న మనిషి అలా వెళ్లి కారులో కూర్చుంది. ఈ పరిస్థితిలో నగలు పెట్టుకు వెళ్ళమని, అలంకారం చేసుకొని వెళ్ళమని ఎలా చెప్పగలదు మీనాక్షమ్మ? కారు దగ్గరికి గబగబా వచ్చి, రేణు, ఇది ఆండాళ్లకు నా బహుమతిగా పంపాలనుకున్నాను. ఆమె కట్టుకోకపోయినా కప్పడానికైనా పనికొస్తుంది, పట్టుకుపోయిన గొంతుతో అంటూ ఓ పట్టుచీర పొట్లం రేణు చేతిలో పెట్టింది. కారు కదిలింది. ఇంటి ముందు లగురుతున్న అగ్ని చూస్తూనే కివ్వుమంది రేణు. మనిషి నీకోసం ఇలా బయలుదేరాడు. మీ నానమ్మ అలా పరమపదం వేయించేసిందమ్మా, ఉత్తరీయం మూతికడ్డం పెట్టుకుంటూ అన్నారు శ్రీరంగం గారు. ఇంకొంచెం ముందుగా వస్తే నానమ్మను చూసుకునేదానిగా. కొంచెం ముందుగా మనిషిని ఎందుకు పంపలేదు తాతయ్య నా దగ్గరికి? శ్రీరంగం చెప్పసాగారు. నా రేణు దొరసాని అయిందిగా, మళ్ళీ ఈ దరిద్రంలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నాకే కాస్త నయమైతే వెళ్ళి ఓసారి చూచి వస్తాను అనేది. నిన్న రాత్రి మాట పడిపోయాక ఉన్న ఒక ఆత్మబంధువు దగ్గర లేకపోతే ఎలా అని నేనే మనిషిని పంపానమ్మా. రేణు రావడానికి ఎదురు చూస్తున్న వాళ్ళు ఆండాళమ్మ శవాన్ని ఎంతసేపు ఉంచలేదు. అమ్మా, ఇప్పుడే వస్తారా? డ్రైవరు వినయంగా అడిగాడు. నాయనమ్మను బూడిద చేసి వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటున్న రేణు ఎదుట నిలబడి, ఇప్పుడే రాను, దినాలయ్యాక వస్తాను. రేణు వచ్చి 2 రోజులు గడిచిపోయాయి. మధ్యాహ్నం పూట తీరికగా వచ్చి రేణు దగ్గర కూర్చుంది రంగనాయకి. ఇక చెప్పు, ఈ స్నేహితురాలిని పెళ్లికి పిలవకపోతే పోయావు. పెళ్లి అయ్యాకైనా ఒకసారి మీ ఆయనతో కలిసి వచ్చి మా కళ్ళ పండగకు చేయలేకపోయావు. పెళ్లి కాగానే మేము నీ కళ్ళకు కనిపించడం మానేశామన్నమాట. మా రేణు అందాన్ని మెచ్చి అమ్మాపురం జమీందారు గారు తన కోడలిగా చేసుకున్నారని మీ నాయనమ్మ సగర్వంగా చెబితే మీ జంటను చూడాలని నేనే కాదు, తాతయ్య, ఊరంతా తప్పించిపోయారు. ఒకసారి మీ దంపతులను పిలిపించమని మీ నాయనమ్మని పోరు పెట్టాము. కానీ మీ నానమ్మ ఎంత అభిమానవతి. వాళ్ళు అంతస్తెక్కడా, మన అంతస్తెక్కడా? ఈ బిచ్చగత్తె ఇంటికి వాళ్ళని పిలిచి మర్యాద చేసే స్థితి నాకెక్కడిది? నా రేణు ఎక్కడైనా ఉండని, అది సుఖంగా ఉంటే చాలు అనేది. నీ పెళ్లి చేసి వచ్చాక మీ నానమ్మ ఇల్లు విడిచి ఎక్కడా పోలేదు. ఎక్కడికి వెళ్ళడం లేదేం అమ్మమ్మ అని అడిగితే, ఇన్నాళ్ళు నా రేణు కోసం బిచ్చమెత్తాను. ఇప్పుడు ఆ అవసరం లేదు కదమ్మా. పైగా నా మనవరాలు జమీందారింటికి కోడలయ్యాక నేను బిచ్చమెత్తితే దానికి తలవంపులు కాదు అంది. ఇన్నాళ్ళు నిన్ను ఆసరా చేసుకుని బతికింది. నువ్వు లేకపోయాక ఆధారం లేని తీగలా అల్లాడిపోయింది. ఆ బెంగతోనే చావుకు ఇంత తొందరగా చేరింది. తనిక్కడ లేని సమయంలో నానమ్మ సంగతులు రంగనాయకి చెబుతుంటే కళ్ళు తుడుచుకుంటూ కూర్చుంది రేణు. అవును, తను జమీందారు కోడలైంది.
3 ఏళ్ల పిల్లను చంకనేసుకుని ఊరూరు తిరిగి తనని ఇంత దాన్ని చేసిన నానమ్మను తన దగ్గరుంచుకుని పట్టెడన్నం పెట్టలేకపోయిందా? కానీ తనంత అదృష్టానికి నొచ్చలేకపోయింది. నానమ్మ అక్కడికి వస్తే తన రేణు జీవితం ఎంత అన్యాయం అయిపోయిందో చూసి ఆవిడ గుండె చెరువవుతుందని రేణు ఆవిడ్ని అక్కడికి పిలవలేదు. ఆవిడ వృద్ధాప్యంలో ఒంటరిగా ఈ పడిపోయిన ఇంట్లో పిడికెడు గింజలు ఉడకేసుకుని తింటున్న నాయనమ్మని తన దగ్గరికి పిలుచుకోలేకపోయింది. ఇప్పుడు ఏడిచి ఏం చేస్తావు? కానీ మీ ఆయన నిన్నొక్కదాన్నే పంపాడే. ఆయన ఊళ్ళో లేరు. ఎక్కడికి వెళ్ళాడు? ఫారెన్ టూర్. రేణు గొణుగుడిలో ఏం మాట్లాడిందో వినిపించలేదు రంగనాయకికి. రేణునే పరిశీలనగా చూస్తూ, దొరల ఇంట్లో మీ దొరసానులు రోజువారీ చీరలే 1000 రూపాయలకు తక్కువ ఖరీదుగా ఉండవట. నువ్వు కట్టిన చీర 25-30 రూపాయలకు ఎక్కువ చేయదు. మీ ఇంట్లో దాసీలు కూడా కట్టరనుకుంటాను ఇలాంటి చీరలు. పేద ముత్తైదువులా మెడలో పసుపుతాడు. నువ్వు కారులో వచ్చి దిగకపోతే మీ నానమ్మ ఉత్తి బడాయి కొట్టిందని, నిన్ను వాళ్ళ ఇంట్లో దాసీగా వదిలి వచ్చి ఉంటుందని అనుకునేవాళ్ళం అంది రంగనాయకి. ఆ రోజే నేను తలస్నానం చేశాను రంగా, సొమ్ములన్నీ తీశాను. చాలే అబద్ధాలు. ఎంత స్నేహితురాలు అయితే మాత్రం ఈ స్నేహితురాలి దగ్గర కూడా దాపరికమేనా? మీ ఆయన ఫారెన్ టూర్ కాదు వెళ్ళింది, ఇల్లు వాకిలి వదిలేసి దేశం మీద పోయాడు. రంగా ఊహించని పిడుగుపడ్డట్టుగా స్తంభించిపోయింది. మనిషికి మనిషికి మధ్య ఉండే స్నేహం ఎందుకో తెలుసా? ఒకరి మనసుకు ఒకరు విప్పుకుని చెప్పుకోవడానికి, ఒకరి ఏడుపును మరొకరు పంచుకోవడానికి. దాపరికం ఎక్కడైనా చూపొచ్చుగేమో గాని ఈ చిన్ననాటి చిలకత్త దగ్గర? రంగనాయకి నిలదీసి అడుగుతుంటే రేణు కళ్ళు అప్పజెప్పి చూడసాగింది. చెప్పు, ఇంకా ఎందుకక్కడున్నావు? ఏ పాటి దాసీ పని నీకు ఎక్కడా దొరక్కపోయిందా? దాసీ పనా? అంతకంటే ఎక్కువేముంది చెప్పు. తాళి కట్టాడే గాని నీకు నీ భర్తకి సంబంధం ఏమీ లేదు. కానీ అతడి పిల్లలకు చాకరీ చేస్తూ, అతడి ఆస్తుపాస్తుల్ని జాగ్రత్త పరుస్తూ, అతడి ఇంటికి కాపలా కాస్తూ ఉండిపోయావంటే అర్థమేమిటో? నీకు ఈ సంగతులన్నీ ఎలా తెలుసు? నాకే కాదు, తాతయ్యకి తెలుసు. నాయనమ్మ కూడా తెలుసా? రేణు గొంతు అప్పటికే పిడిచకట్టుకుపోయింది. తెలీదు. తెలిస్తే ఆవిడింకాస్త ముందే ప్రయాణం కట్టేది. తన రేణు దురసాని అయిందని ఆవిడ పొందుతున్న సంతోషాన్ని కాలరాసే కఠినాత్ములెవరూ లేరు. అందుకే ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడ్డాం. రేణువు తేలికగా ఒక నిట్టూర్పు విడిచింది. అంత బలవంతంగా మీ అత్తగారు తన కొడుక్కి పెళ్లి ఎందుకు చేసినట్టు? నా సౌందర్యం ఆయన మనసును మళ్లించకపోతుందా అని. రేణు ఒక పీలవైన నవ్వు నవ్వింది. నీకీ ఊళ్ళో ఒక పెట్టడన్నం కరువు కాదే రేణు. వచ్చేయ్. నీ భర్త చేత త్యజింపబడి నువ్వింకా ఆ ఇంట్లో ఉన్నావంటే నీ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టినట్టు? పోనీ మగడు లేకపోయినా డబ్బైనా నిన్ను సుఖపెడుతుందనుకుంటే ఆ డబ్బుకు నువ్వు ఎంత విలువనిచ్చావో నీ మెడలో పసుపుతాడు, నువ్వు కట్టుకున్న పాత చీర చెబుతూనే ఉన్నాయి. ఇంకా ఏ సంబంధం కట్టిపడేసినట్టు నిన్నక్కడ? తనకు అత్తగారు చేసిన ఉపదేశం గురించి, తన తపస్సు గురించి చెప్పి స్నేహితురాలి పరిహాసానికి గురి కాదల్చుకోలేదు రేణు. పుడుతోనే అమ్మను పోగొట్టుకున్న పిల్లవాడు చూస్తూ ఉండగానే ఒక మమతానుబంధం అల్లుకుపోయిందే వాడితో. వాడిని విడిచి రాలేను. నాన్నమ్మకి ఇలా జరిగిందని తెలియకముందు నేను వద్దామనుకున్నాను. నాతో బాబును కూడా తీసుకువద్దామనుకున్నాను. కానీ నాయనమ్మకి ఇలా అయిందని తెలిసాక ఈ ఆపదలోకి పిల్లాన్ని తీసుకురావడం మంచిది కాదని వదిలేసొచ్చాను. నా కోసం ఎంత బెంగపెట్టుకున్నాడో వాడు. చెయ్యవే సేవ వాళ్ళకి. ఒకరోజు నిన్ను కుక్కలా తరిమివేయకపోతే చూడు మండిపడినట్టుగా అంది రంగనాయకి. తన కొడుకంటే నా సేవ ఎక్కువ కాదు మా అత్తగారికి. నేను ఎక్కువ కాదు కానీ నన్ను అక్కడి నుండి కదలనీయలేదు. కొడుకు తిరిగి తిరిగి రాక ఎక్కడికి పోతాడని ఆవిడ ధైర్యం. ఆయన వస్తాడని, కాలం గత జ్ఞాపకాలు చెరిపి నాకు జతగాడుగా నిలుపుతుందని ఆవిడ విశ్వాసం. ఒక కూతురు కాపురం నిలబడడం కోసం తల్లి ఎలా తాపత్రయపడుతుందో మా అత్తగారు నా కాపురం నిలబడడానికి అలా తాపత్రయపడుతుంది. తాపత్రయాలు బ్రతుకుల్ని సరిదిద్దవు. వాళ్ల స్వార్థానికి బలి అవుతున్నావు. అమూల్యమైన నీ రూప యవ్వనాలను ఆ బంగారు పంజరంలో వ్యర్థపరుచుకుంటున్నావు. కాలం కరిగిపోయాక వెనక్కి రాదురేణు. నువ్వు వచ్చేయి. ఆ తరువాత రంగనాయకి చేస్తున్న ఉపదేశం విని రేణు చెవులు మూసుకుంది. ఆ ఉపదేశం ఏమిటంటే, రంగనాయకికి 15 రోజుల క్రితం పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లికి ఇంచుమించుగా నిశ్చయమైపోయినట్టే. పిల్లవాడితో అతడి స్నేహితుడు వచ్చాడు. అతడికి ఏవో ఆదర్శాలు, సంఘసేవా విలాసలు ఉన్నాయట. అతడికి నిన్నొకసారి చూపితే చాలు. నీ కథ వింటే నిన్ను చూస్తే అతడు తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఈ మాటలు చెప్పింది నా చిన్ననాటి స్నేహితురాలివి గనక బ్రతికిపోయావు.
మరొకరైతే మూతి పళ్ళు విరగ్గొట్టేదాన్ని. రేణు కఠినంగా అంది. ఎందుకు ఎందుకు విరగ్గొడతావు? రంగనాయకి తక్కువ కోపం ఏం రాలేదు. తిరగబడ్డట్టుగా మాట్లాడసాగింది. నీ మెడలో తాళి కట్టాడే గాని తన జీవితంలో మనసులో సూదిమనంత స్థానం ఇవ్వనివాడు నీ భర్త. ఆ బంధనంలో జీవితమంతా చిక్కుకునుంటావా? ఏ ఆశలు లేనివాడు, ఏ అవసరము లేనివాడు కేవలం తల్లి బలవంతంతో రెండో పెళ్లి చేసుకున్నాడే. ఎన్నో ఆశలు ఎన్నో మమతలు ఉన్న నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే తప్ప నీకేమీ ఇవ్వని వివాహ బంధానికి నువ్వు కట్టుబడాల్సిన అవసరం లేదు రేణు. పెళ్లి అంటే ఏమనుకుంటున్నావు? ఈ ప్రశ్న నీ భర్తను అడగాల్సింది నువ్వు. అడిగాను. రేణు ముఖంలో మరోసారి పల్చని నవ్వు పరుచుకుంది. కావలసినంత డబ్బు పట్టుకెళ్ళు. నీకిష్టమైన మనిషిని పెళ్లాడి సుఖ సంసారం ఏర్పరచుకోమని చెప్పాడు. ఆ మాట చెప్పడానికి నువ్వింకా అక్కడ ఉండడానికి సిగ్గువేయడం లేదా నీకు? నువ్వు అడిగావు గనక చెప్పాను. కానీ రంగనాయకి రేపు నీకు పెళ్ళవుతుంది. స్నేహితురాలివి. నీకు నా పొడికి రావాలని నేను కలలో కూడా అనుకోను. కానీ మాట వరుసకి అడుగుతున్నాను. చెప్పు. ఆ వచ్చే భర్తతో నీకు సరిపడదనుకో, అతడి నిరాధారణకు గురి అవుతావనుకో, అప్పుడు అతడి ఒంటి మీద మాసిన గుడ్డనో తల్లివాడిన పూరణ వదిలేసినంత చులకనగా వదిలేసి పెళ్లి మీద పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? శుభ్రంగా. తప్పేముంది? నా సుఖం కోసం నేనేమైనా చేస్తాను. చెప్పినదంత సులభం కాదే ఆచరణలో పెట్టడం. ముసలమ్మ కబుర్లు చెప్పక పెళ్లి అన్న శబ్దానికి ఇంత పవిత్రార్థం కల్పించుకుని ఆ పెళ్లి తన జీవితానికి నరకంగా సృష్టించిన ఆ మొగుడు వద్దు పొమ్మన్న వాడి కాళ్లు పట్టుకు వేలాడుతూ పడి ఉండడం అనేది నేడు ఎందరో స్త్రీల కన్నీటి బతుకులకు కారణమవుతుంది. ఏం, ఆ మొగుడి దగ్గర సుఖం దొరక్కపోతే అతడి దగ్గర ఎందుకుండాలి? మరో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? మరో పెళ్ళెందుకే? ఉరిపెట్టుకు చావనా? ఎవడి దగ్గర ఇష్టమైతే వాడి దగ్గర ఉండిపోతే చాలదా? రేణు నిరసనగా అంది. రంగనాయకి గెరుసుగా అంది. పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి ఓ తండ్రి అనేవాడు చెప్పుకునేందుకు ఉండాలి. వాళ్ళకి ఓ రక్షణ అనేది ఓ తల్లి వల్లే జరగదు. అందుకు తండ్రి కూడా ఉండాలి. చిక్కావు అన్నట్టు చూసింది రేణు. ఇక్కడే సంకెళ్లు పడుతున్నాయి స్త్రీకి. పిల్లల్ని పెంచడం, ప్రయోజకుల్ని చేయడం ఒక తల్లి వల్లే జరిగే పని కాదు. ఈ పెళ్లి అన్న బంధం లేకపోతే ఆ తండ్రి అనేవాడు చెప్పకుండా కూడా ఇస్తాడు. అందుకోసమైనా స్త్రీ వివాహ బంధానికి తల ఒగ్గాల్సి వస్తుంది. ఆ బంధం పవిత్రమైందను, విధులేక చూరు పట్టుకు వేలాడడమను ఏమైనా స్త్రీకి పెళ్లి కావాలి. ఆ పెళ్లి స్త్రీకి స్వర్గమిచ్చినా నరకమిచ్చినా ఆ పెళ్లికి విలువనివ్వాలి. అంతేకాని ఈ మొగుడు కాకపోతే మరో మొగుడు అనుకునే తత్వం స్త్రీకి ఉన్నతిని సుఖాన్ని ఇస్తుందనుకోకు. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి సుఖం ఎంత ముఖ్యమో సమాజానికి విద్రోహకరంగా ప్రవర్తించడం స్త్రీకి గాని పురుషుడికి గాన అంత మంచి పని కాదు. సమాజం అంటే ఎవరు? నువ్వు నేను అందరం. సంఘ నియమాలు మనిషిని సుఖశాంతులు ఇస్తున్నంత వరకు తలవంచాలి. కానీ ఆ నియమాలు మన గొంతులో ఊరిలా బిగుసుకుపోతున్నా ఆ ఊరిలో తల ఇరికించి వేలాడవలసిందే అనంటావా? ఇప్పుడు చాలామంది చేస్తున్న పని అదే. ఆ ఊరిని తప్పించుకున్న అవతల మన కోసం స్వర్గం కాచుకుని ఉంటుందన్న గ్యారంటీ లేదు. మనకు వచ్చిన సమస్యలను చుట్టుకోవా? అలాంటప్పుడు జీవితమంతా వలాయానం చిత్తగిస్తుంటే మనిషి సుఖపడతాడా? ముందు మాత్రం సుఖాలుంటాయా? ముందు మాత్రం స్వర్గం తలుపులు తెరుచుకుని కూర్చుంటుందన్న జడత్వం అభ్యుదయం కాదు మనిషికి. సుఖాన్ని శాంతిని అన్వేషిస్తూ మనిషి సాగిపోవలసిందే. అడుగు ఆపకూడదు అనే మాట అంతకు కాకూడదు. పాత భావాలకు పాత సాంప్రదాయాలకు స్వస్తి. కొత్త జీవితానికి దారులు ఏర్పరచుకుంటూ ధైర్యంగా ముందుకు సాగిపోవాలి రేణు. నిన్ను చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి నిన్నెంత మార్చేసింది? అప్పుడు ఎలా ముండిగటంగా పేరు తెచ్చుకున్నావు? ఎంత మోటు పిల్లవనిపించుకున్నావు? ఇంత నమ్రత, ఇంత సున్నితత్వం ఈ పెళ్లి అన్న 2 అక్షరాలు నీకిచ్చాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈసారి మాత్రం నిర్మలతతో కూడిన మందహాసం రేణు ముఖాన్ని దీప్తిమంతం చేసింది. నువ్వు అనుకుంటున్న మార్పు నాలో ఏమైనా వచ్చింది అంటే అది 2 అక్షరాలే. కానీ ఆ 2 అక్షరాలు నువ్వన్నవి మాత్రం కావు. మరేమిటి? ప్రేమ. పకాలన నవ్వింది రంగనాయకి. మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోమని చెప్పిన ఆ మొగుడి మీదేనా? నీ పరిహాసానికి జవాబు ఇప్పుడు చెప్పను రంగా. పెళ్లి, పెనిమిటి అన్ని అనుభవాలు నీకు అయ్యాక జవాబు నేను చెప్పడం కాదు, నీ జీవితమే చెబుతుంది. ఆండాళమ్మ దినాలు అవుతూనే రేణు కోసం కారు వచ్చింది. రేణు విట్కోలు తీసుకుంటూ శ్రీరంగం గారికి పాదాభివందనం చేసింది. దీర్ఘ సుమంగళీ భవ. ఆ వృద్ధుడి నేత్రాలెందుకో చెమ్మగిల్లాయి. ఇక్కడికి ఇంకెందుకు వస్తావు రేణుక? ఎవరున్నారని వస్తావు? నానమ్మ లేకపోతే మీరంతా లేరా తాతయ్య?
ఈ ఊరు వాళ్ళందరికీ నేను ఆడపడుచును. నానమ్మ ఒక్కతి పోతే ఏమైంది? రేణు కారులో కూర్చున్నాక ఆ ఊరి వాళ్ళంతా కారు చుట్టూ మోగారు. రేణమ్మ, మరోసారి మంచి రోజు రావాలి. నీ మొగుడిని తీసుకుని వచ్చి మాకు చూపాలా? మా పసుపు కుంకుమలు తీసుకుని వెళ్లాలా? ఈ భావంతో మాట్లాడారు వాళ్ళంతా. చిన్నప్పుడే అమ్మని నాన్నని పోగొట్టుకున్న రేణు అంటే ఆ పిల్లకంతటికీ ముద్దే. రేణుకి అందరూ స్నేహితులే. వాళ్ళ ఆప్యాయతకు రేణు కళ్లల్లో నీళ్లు నిండుకున్నాయి. కారు కదిలిపోయింది. రేణు చాలాసేపు వాళ్ళ కేసు చేస్తూ చెయ్యి ఊపుతూనే ఉంది. రేణుని చూస్తేనే కాళ్లకు చుట్టుకుపోయాడు బాబు. పెద్దగా ఏడ్చేశాడు. వాడిని గుండెలకు హత్తుకుని ఉష ఏదత్తయ్యా అని అడిగింది రేణు. ఉషని మహేంద్ర వచ్చి తీసుకెళ్లాడు. ఉష అమ్మమ్మకి సుస్థి అయిందట. ఆవిడికి మనవరాలిని చూడాలని బుద్ధి పుట్టిందట. 4 రోజులుంచుకుని తిరిగి దిగబెడతానన్నాడు అని చెప్పింది మీనాక్షమ్మ. 4 రోజులే కాదు, వారం రోజులు కూడా గడిచిపోయాయి. ఉషను దిగబెట్టిపోలేదు వాళ్ళు. ఉషను తీసుకురమ్మని డ్రైవర్కి చెప్పి కారు పంపింది మీనాక్షమ్మ. ఊరికే వచ్చింది కారు. వాళ్ళు పిల్లను పంపించారట అమ్మగారు. అక్కడే ఏడీలో చేర్పించారట. డ్రైవర్ తెచ్చిన సమాధానంతో గంగవెర్రెలెత్తిపోయింది మీనాక్షమ్మ. తక్షణమే బయలుదేరి వెళ్లి దులపవలసిన 4 మాటలు దులిపి ఉషను తీసుకువచ్చేసింది. ఎలాంటి విశేషాలు లేకుండానే మరో 2 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు ఉష పుట్టినరోజు. ఊళ్ళో ఎప్పుడెప్పుడు పిలవవలసిన వాళ్ళింట్లో భోజనానికి పిలిచి వచ్చింది రేణు. ఆ సందర్భంగా ఫణిబాబు తల్లి కూడా వచ్చింది. భోజనాల తర్వాత విశ్రాంతిగా కూర్చుని వాళ్ళ కష్టసుఖాలు వెళ్లబోసుకుంటున్న సమయంలో ఫణిబాబు ప్రసక్తి వచ్చింది. ఫణిబాబుకు యుక్త వయసు వచ్చింది. పెళ్లి చేయవా రాజలక్ష్మి అని అడిగింది మీనాక్షమ్మ. దగ్గర సంబంధమే, మొన్నొకటి వచ్చింది. పెళ్లి చూపులకి పిలిచి వెళ్లారు. కానీ ఫణి ఇప్పుడప్పుడే పెళ్లి వద్దు, ఏ పిల్లను నేను చూడను అన్నాడు, చెప్పింది రాజ్యలక్ష్మి. ఏం చిన్నపిల్లాడా? 25 సంవత్సరాలకు తక్కువ వయసు కాదు. ఏ వయసుకు ఆ ముచ్చట జరిగితేనే బాగుంటుంది. వద్దనేవాడికి బలవంతంగా పెళ్లి తలపెట్టి బావుకునేది ఏముంటుందని మేం మౌనం వహించాం. వాడి ముఖాన పెళ్లి ఇప్పుడు రాస్తే అప్పుడు అవుతుంది. పెళ్లి కాకపోతే వీల్లేదని పట్టుబట్టడానికి ఆడపిల్ల కాదుగా. ఆఫీస్ పని మీద వెళ్లిన ఫణిబాబు 2 రోజుల తర్వాత వచ్చాడు. ఆ సాయంకాలం ఆఫీసు విశేషాలు మాట్లాడి వెళ్ళిపోతున్న అతడికి ఆగమని చెప్పింది రేణు. లోపలికి వెళ్లి తిరిగి వచ్చింది. సత్యం టీ తీసుకుని వచ్చాడు. నేను మిమ్మల్ని ఒక మాట అడగాలి అనుకుంటున్నాను. నన్నా? ఏం మాట? ఫణిబాబు ఆలోచనగా అన్నాడు. అతడు తన ఉద్యోగ పరిధిని దాటి 1 అడుగు కూడా ముందుకు వేయకపోయినా రేణు మాత్రం అప్పుడప్పుడు ఆ పరిధిని తుడిచివేసి ఒక దగ్గర స్నేహితురాలిలా చనువుగా వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇప్పుడప్పుడే పెళ్లి వద్దన్నారట. కేవలం చేసుకోకూడదనేనా? దేనికైనా కారణం ఉందా? నా పెళ్లి గొడవ మీదాకా వచ్చింది. తేలిగ్గా నవ్వేసి టీ కప్పు పెదవుల దగ్గరికి తీసుకున్నాడు. ప్రత్యేక కారణం ఏం లేదు. ఇప్పుడు ఏం వయసంతా పోయిందని, ఇంకొన్నాడు స్వేచ్ఛగా గాలి పీల్చుకుందామని. మొన్నటిదాకా చదువు పరీక్షల గొడవ అయింది. ఇప్పుడప్పుడే కాస్త విముక్తి దొరికింది మళ్ళీ. పెళ్లి అంటే బంధమా? నేను అనడం ఏంటండి, పెద్దలే అన్నారు వివాహ బంధమని. మరోసారి నిష్కపటంగా నవ్వాడు ఫణిబాబు. రేణు కూడా నవ్వకుండా ఉండలేకపోయింది. ఇద్దరినీ కలిపి ఉంచేదాన్ని వివాహ బంధమన్నారు గాని మీరు అన్వయించుకునే బంధం కాదు. ఏదో ఒక బంధం. ఇప్పుడు ఏం తొందర? ఆడపిల్లను కాదు, అమ్మా నాన్నల గుండెల మీద కుంపటి కావడానికి. నేను ఒప్పుకోను మీ వాదం. ఆడపిల్ల అమ్మా నాన్నల గుండె మీద కుంపటి అవుతుందా? మగాడు మాత్రం వయసు వచ్చాక పెళ్ళొద్దని కూర్చుంటే కన్నవాళ్ళకి అసంతృప్తిగా ఆవేదనగా ఉండదా? చనువుగా నేను ఒక మాట అడుగుతున్నాను ఫణిబాబు. ప్రస్తుతానికే మీ పెళ్లి వాయిదానా, అసలే చేసుకోకూడదనా? ఈ ప్రశ్నతో ఫణిబాబు ముఖం ఎందుకో వెలవెలబోయింది. ఈ ప్రశ్నకు జవాబుకు ఇప్పుడు మీకంత అవసరమా? అవసరం కాకపోయినా తెలుసుకోదగిన దాన్ని కాదా? ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఇక ముందు ఏమో చెప్పలేను. ఆ మాట చెబుతున్నప్పుడు ఫణిబాబు గొంతు బరువుగా ధ్వనించింది. పురుషుడు బ్రహ్మచారిగా గడిపితే సమాజం వేలెత్తి చూపదు. అయినంత మాత్రాన అతడి జీవితానికి పరిపూర్ణత కలిగేది స్త్రీ సహచర్యంలోనేనన్నది ముమ్మాటికి నిజం. ప్రస్తుతం బ్రహ్మచార్యంలోని స్వేచ్ఛ వయసు తిరగబోతుంటే తీర్చుకోలేని శూన్యంగా మిగిలిపోతుంది. అప్పుడు తిరిగిరాదు జీవితం. దీని గురించి నేను మరోసారి ఎప్పుడైనా మాట్లాడతాను. ఇప్పుడేమీ చెప్పలేను. ఫణిబాబు ముభావంగా లేచాడు, కప్పు కింద పెట్టేసి. మహేంద్రబాబు వచ్చారమ్మా. సత్యం వచ్చి చెప్పేసరికి ఈ శని మళ్లీ దాపరించాడా అనుకుంది మీనాక్షమ్మ. మళ్లీ తన మనసు పాడు చేయకుండా ఈ దుష్టుని ఈసారి గట్టిగా బుద్ధి చెప్పి పంపాలి. వెంటనే వెళ్లి పలకరించడానికి మనస్కరించక పక్క మీద పడుకునే ఉండిపోయింది.
గంట తర్వాత మహేంద్ర లోపలికి వచ్చాడు. నమస్కారం అత్తగారు. మౌనంగా కూర్చుంది మీనాక్షమ్మ. ఆడరాజ్యం ఇంకా ఇలా ఎన్నాళ్ళు? ఉరుమని పిడుగులా కఠినంగా వచ్చింది అతడి నుండి ప్రశ్న. పిల్లలకి తల్లి చచ్చిపోయింది. తండ్రి ఉండి చచ్చిపోయిన వాళ్లలో లెక్కయ్యాడు. ఎక్కడో దారిన పోయేదాన్ని తీసుకువచ్చి మీ కొడుక్కి పుస్తకట్టించి ఈ ఎస్టేట్ను పిల్లల్ని అప్పచెపుతామంటే చూస్తూ ఉండడానికి వెర్రి వెంగళాయలం కాదు. ఈసారి ఏదో ఒకటి తేల్చుకునేదే వెళ్ళాను. వెళ్ళక ఏం చేస్తావు? పిల్లల్ని తీసుకువెళతాను. ఆస్తి వాళ్ల వెనకే నడిచి వస్తుంది. మళ్లీ పిల్లల పేరెత్తితే నీ వెనక మృత్యువు నడిచొస్తుంది. ఓ, నన్ను చంపడానికి కూడా తయారన్నమాట. అదోలానన్నాడు మహేంద్ర. ఏం, 5గురు అన్నదమ్ములం. ఒకడు పోతే ఒకడు ఈ స్థానంలో భర్తీ చేస్తాడు. నేనంటూ ఒకదాన్ని ఉన్నంత వరకు ఆ స్థానం ఖాళీగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. బెబ్బులులా గర్జించింది మీనాక్షమ్మ. అవి పిల్లికోన అరుపుల్లా వినిపించి పెద్ద పెట్టున నవ్వాడు. కాటికి కాళ్లు చాచుకు కూర్చుని వీరు రుద్రమలా మాట్లాడితే నవ్వుతారెవరైనా. మీ ఆరోగ్యం చెడిపోయింది. రేపో మాపో ఆ తరువాత పిల్లల భవిష్యత్తు ఏమిటనుకుంటున్నారు? వాళ్లను కంటికి రెప్పలా చూసుకోవడానికి నా కోడలుంది. మేము 5గురం మేనమామలు ఉండగా, ఆ పిల్లలకి అమ్మమ్మ తాతయ్య ఉండగా, ఆ పిల్లలు ఎవరో అనామకురాలు చేతిలో పెరగడం అసంభవం. అనామకురాలు కాదు, ఈ ఎస్టేట్కు సర్వాధికారిని. బావగారు ఉత్తరాలు రాస్తున్నారా? మహేంద్ర హఠాత్తుగా మాట మార్చాడు. ఇక ఉత్తరాలు రావు, మనిషి రాడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకు ఒకరి వల్ల రూఢిగా తెలిసింది. ఆయన ఎవరో స్వామీజీకి శిష్యుడైపోయారట. నీకు ఎవరి వల్ల తెలిసింది? ఉండేలు దెబ్బ తగిలినట్టుగా అయింది మీనాక్షమ్మ. నా ఫ్రెండ్ ఒకతడు బిజినెస్లో తిరుగుతుంటాడు. అతడికి బావగారు బాగా తెలుసు. కాషాయ వస్త్రాలు కట్టి ఓ స్వామివారి శిష్యుల్లో బావగారు ఉండడం చూశానన్నాడు. ఎక్కడా? ఎప్పుడు? ఈ సంగతి 4 రోజుల క్రితం చెప్పాడు. త్రివేంద్రం దగ్గరలో ఏదో ఊరన్నారు. అయినా వాళ్ళు సంచారం చేస్తూ ఆ రోజే ఆ ఊరు వదిలిపోయినట్టు చెప్పాడు. భగవంతుడా! మీనాక్షమ్మ ముఖం చేతుల్లో కప్పుకుని రోధించసాగింది. ఈ సంగతి విని రేణు స్తనువులా అయిపోయింది. అత్తయ్య, మీ పట్టుదల ఎంతవరకు తెచ్చిందో చూసారా? దుఃఖంతో పూడుకుపోయిన గొంతు పెగిల్చుకుని అంది. మీనాక్షమ్మ అరిచినట్టుగా ఆవేశంగా అంది. నా పట్టుదలనే నిందిస్తున్నావు గాని అతడు చేసిన పని బాగుందా? మూర్ఖుడు, తెలివిహీనుడు. సంసారం త్యాజించి సన్యాసుల్లో కలిసిపోయేంత పొరపాటు ఏం జరిగిందమ్మా? ఇంటికి ఇల్లాలు లేకపోతే ఎలాగా అని పెళ్లి చేశాను. దానికింత శిక్ష? ఫణిబాబు ఆఫీస్కి వస్తూనే తనను కలుసుకోమని కబురు చేసింది మీనాక్షమ్మ. ఫణిబాబు ఫైల్స్ తీయబోతున్న వాడల్లా సత్యం వెనుక లోనికి నడిచాడు. మహేంద్ర ఆగమనం గురించి, అతడు తెచ్చిన వార్త గురించి చెప్పి దుఃఖించసాగింది మీనాక్షమ్మ. రేణు ఓ పక్కన స్తంభంగా కూర్చుని ఉంది. ఇంటి నుండి వెళ్ళిపోయిన వాళ్ల గురించి ఇలాంటి పుకార్లు పుడుతూనే ఉంటాయి. నేనంటాను, ఇది కేవలం పుకారు మాత్రమేనని. సుధాంశు బాబు గారు సన్యాసుల్లో కలిసిపోయారంటే నేను నమ్మలేకపోతున్నానండి. ఇంటి నుండి వెళ్ళిపోయిన వాళ్ళు చివరికి చేసే పని ఇదే బాబు. మీరు ఈ మాట పట్టుకుని కృంగిపోకండి. సుధాంశు బాబు గారు ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా వెతికి ఇంటికి తీసుకుని వస్తాను. నువ్వు వెళతావా బాబు? కానీ నీకు అతడెక్కడ దొరుకుతాడు? ఎక్కడని వెతుకుతావు? ఆశా నిరాశాల మధ్య ఊగిసలాడుతూ అడిగింది. ఇన్నాళ్ళు ఆయనే రావాలని ఊరుకున్నాం. ఈ మాట అబద్ధం అనిపించుకోవడం కోసమైనా సుధాంశు బాబును నేను తీసుకువస్తాను. ఇక ఎక్కడైనా వెతుకుతానంటే నాకు తోచిన ప్రయత్నాలు చేస్తాను. అవసరమైతే పోలీసుల సహాయం కూడా తీసుకుంటాను. మీనాక్షమ్మ బేలగా, ఈ సమయంలో నువ్వు కూడా దగ్గర లేకుండా వెళ్ళిపోతే అంది. నాన్నగారి ఆరోగ్యం కొంచెం నయమై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు కదా. నేను తిరిగి వచ్చే వరకు ఆయన ఇక్కడి వ్యవహారాలు చూస్తుంటారు. రాత్రి 10 గంటల సమయం. మీనాక్షమ్మ భవనంలో దీపాలు చాలా మట్టుకు ఆరిపోయాయి. అత్తగారి చేత మందు తాగించి తన గదిలోకి వచ్చింది రేణు. పెద్ద మంచం మీద పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. రేణు లైట్ ఆర్పేసి పిల్లల పక్కన చోటు చేసుకుని పడుకున్నబోతుందల్లా ఉలిక్కిపడింది. బీరువా నీడలో నిశ్శబ్దంగా నిలబడిన ఆకారం కదిలి దగ్గరికి వచ్చింది. హలో చిన్నదొరసాని, చిన్న స్వరంతో అయినా కులాసాగా పలుకుతున్నట్టుగా అన్నాడు. ఆవిడ చేతిలో కాలుతున్న సిగరెట్, కక్కుతున్న పొగ గది నిండా అప్పటికే వ్యాపించి రేణు కడుపులో తిప్పుతున్నట్టుగా సాగింది. సత్య, కేకే, నువ్వే నన్ను గదిలోకి పిలిచావని చెబుతాను. మహేంద్ర నిర్లక్ష్యంగా సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. రేణు నోరు తెరుచుకున్నట్టుగా ఉండిపోయింది. నేనొక మాట చెప్పిపోదామని వచ్చాను. ఒప్పుకుంటే నీ జీవితం స్వర్గమవుతుంది. ఒప్పుకోకపోతే
నరకం ఎక్కడో ఉండదు, నీ జీవితంలోనే ఉంటుంది. రేణు కళ్ళప్పగించి చూడసాగింది. నీ భర్త సన్యాసుల్లో కలిశాడు. నీ అత్తగారు రేపో మాపో వైకుంఠ యాత్రకు సిద్ధంగా ఉంది. ఆ తరువాత పిల్లల్ని ఇక్కడ ఉంచడం జరగదు. భరణంలాగా నీ ముఖాన్ని ఇంత పారేసి పొమ్మంటాం. ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లలు నీ దగ్గరే పెరగాలంటే, ఎస్టేట్ నీ యజమాయిషి కిందే ఉండాలంటే మహేంద్ర 2 అడుగులు ముందుకు వేసి రేణుకు మరింత సమీపంగా వచ్చాడు. నీ రూపలావణ్యాలు నా సొంతం చేసేయి. నీ జోలికి ఎవరూ రాకుండా చూసుకునే పూచీ నాది. మహేంద్ర గోబా గుయ్యమంది. ఒక ఆడది అంత బలంగా కొట్టగలదని అతడు ఊహించి కూడా ఉండడు. రేణు నుంచి ఇలాంటి బహుమతి లభిస్తుందని కూడా అతడు అనుకోలేదు. రేణు మనోరమ పిల్లల్ని ఎంతగా ప్రేమించేది తెలుసు. ఆస్తి వరకు ఎందుకు, పిల్లల నుండి వేరు చేస్తానంటే చాలు, తన కాళ్ల మీద పడుతుందనుకున్నాడు. పుట్టింటి వాళ్ళెవరూ లేరు కదా, ఇంతకంటే గత్యంతరం లేని ఆడది తనకు లొంగక ఏం చేస్తుందనుకున్నాడు గాని ఇలా రెచ్చగొట్టిన పులిలా అవుతుందనుకోలేదు. మహేంద్ర చెంప పట్టుకుని చేష్ట బుడిగిన వాడిలా అయ్యాడు కొద్ది క్షణాలు. తరువాత పళ్ళు పటపటా కొరిగాడు. ఓ పులిపిల్లలా నువ్వు నాకు ఎదురు తిరుగుతావా? చూడు, నిన్ను పిల్లిని చేయకపోతే, నిన్ను నా పాదాక్రాంతం చేసుకోకపోతే నా పేరు తీసి మరో పేరు పెట్టుకుంటాను. మహేంద్ర విసురుగా గదిలో నుంచి నిష్క్రమించాడు. ఉదయం ఆ రోజు టపా సత్యం చేతికిచ్చి వెళ్ళాడు పోస్ట్మ్యాన్. సత్యం మామూలుగా ఆఫీస్ గదిలో ఫణిబాబు టేబుల్ మీద పెట్టి తన పని మీద వెళ్ళిపోయాడు. అటు ఇటు తచ్చాడుతున్న మహేంద్ర అక్కడికి వచ్చి టపాలో వచ్చిన మ్యాగజైన్కు తీసుకోబోయిన వాడల్లా ఓ కవరు మీద అడ్రస్ మీద అతడి దృష్టి పడి చేతిలోకి తీసుకున్నాడు. ఫ్రమ్ అడ్రస్ చూసేసరికి అతడి రంగుల స్వప్నమేదో హఠాత్తుగా ఎవరో చెదిరిగొట్టినట్టు అయిపోయింది. అతడి హృదయంలో నిర్మించుకున్న ఆకాశార్యం అతడి నెత్తి మీద కుప్పగా కూలబోతున్నట్టు తోచింది. ఫణిబాబు వస్తున్నట్టు శబ్దం వినిపించి ఆ కవరు తీసి జేబులో పెట్టుకుని మ్యాగజైన్ తీసుకుని తన గదిలోకి వచ్చాడు. మ్యాగజైన్ విసురుగా మంచం మీద పడేసి కవరు చర్రను చింపి లోపల కాగితాలు తీశాడు. ఆతృతతో అతడి కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి. రేణు, నేను వచ్చేస్తున్నాను రేణు. నీ తపస్సు ఇంత తొందరగా ఫలిస్తుందని నువ్వు అనుకుని ఉండవు. ఈ దేశ సంచారం ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చి ఎన్నో జీవిత సత్యాలను తెలిపి ఇంటికి తిప్పుతుంది. ఆకు మీద ముత్యంలా మెరిసే మంచు బిందువు ఎందుకు ఎండిపోతుంది, గాలికి చెదిరిపోతుంది. వేలు తగిలితే చేతికి ఏమీ మిగలదు. నాకెంతో ప్రియతమ వ్యక్తి అయిన మనోరమ జ్ఞాపకాలు నన్ను విడిచిపోయాయి. రేణు, ఇప్పుడు నా ఆలోచనలన్నీ నీ చుట్టే పరుగుదీస్తున్నాయి. నీ ఆత్మవిశ్వాసం, నీ తపస్సు ఇంత గొప్పవి కాబట్టే నా మనసింత తొందరగా నీ వైపు ఆకర్షితమైంది. పిల్లలు బాగున్నారా? వాళ్ళ గురించి నాకు ఎప్పుడూ దిగులు లేదు రేణు. వాళ్ళు నీ చేతుల్లో ఎవరి ప్రేమకు దూరమై బాధపడనక్కరలేకుండా అన్నీ నువ్వే పెంచుతావన్న నమ్మకం నాకుంది. నీలో అంతటి ప్రేమ దాగి ఉంది. పంచిన కొద్దీ తరగని ప్రేమనేది. ఇక ఈ స్తుతి పాఠం చాలిస్తున్నాను. పెద్దలెప్పుడూ పిన్నల్ని పొగడకూడదట. నేను ఇల్లు విడిచాక చూసిన ప్రదేశాలు ఎంతో రమణీయంగా ఉన్నాయి. అన్నీ ఒక ఎత్తు, ఈ సముద్ర తీరంలో అనుభూతి ఒక ఎత్తు. నింగి ఏదో కడలి ఏదో చెప్పున తేల్చుకోలేకపోతాం. కడలి అంచున నిలబడి సూర్యాస్తమం సూర్యోదయాలు చూస్తుంటే ఇక మనకేమీ అక్కర్లేదు అనిపిస్తుంది. పిల్లలతో నిన్ను తీసుకుని ఈ ప్రదేశాలన్నీ తిరిగి చూడాలని నాకెంతగానో అనిపిస్తుంది. ఇప్పుడు నా హృదయ సింహాసనం మీద ఎవరున్నారో చెప్పనా? మంచుముత్యం అదృశ్యమై మంచుముత్యం మహారాణి అయి కూర్చుంది. ఆ మంచుముత్యం ఎవరో, ఆమె కథ ఏమిటో నేను వచ్చాక చెబుతాను నీకు. ఇక్కడికి వచ్చాక 4 రోజులకు పైగా జ్వరం పడ్డాను రేణు. ఇలా అస్వస్థతతో పక్క మీద పడినప్పుడు నా ఆత్మీయులు లేని చోటు నాకు స్పష్టంగా కనిపించింది. అమ్మ అంత బలవంతంగా 2వ వివాహం ఎందుకు జరిపిందో, అందులో ఎంత శ్రేయస్సు దాగి ఉందో నాకప్పుడు తెలిసింది. కాంతారావుతో చెప్పి 2000 ఎంఓ చేయించు. ఇక్కడ డాక్టర్కి, రూమ్కి బాకీ పడ్డాను. బాకీలు చెల్లించి బయలుదేరతాను. పిల్లలకు ముద్దులు, అమ్మకు నమస్కారాలు. నీకు నువ్వే ఊహించుకో. ఇట్లు నీ సుధా. నీ పెళ్ళానికి తపస్సు ఉండలేదురా. తనకు పట్టిన నడమంత్రపు సిరికి మురిసి ముక్కలవుతున్న దాని అహంకారానికి ఫలితం పడుతుంది. మహేంద్ర ముఖభంగిమలు రౌద్రంగా మారిపోయాయి. మహేంద్రకు ఆస్తి మీద, రేణు మీద కన్నుబడి చాలా రోజులైంది. ఆ 2 దక్కించుకోవడానికి అతడు ఎందుకైనా సంసిద్ధంగా ఉన్నాడు. చెల్లెలి మొగుడా? చెల్లెలే చచ్చింది. చెల్లెలి మొగుడని అభిమానం ఏమిటి? దాని పిల్లలా తన పిల్లలతో పడి ఉంటారు. ఫణిబాబు వచ్చాడు. అర్జెంటుగా వ్రాయవలసినవేవో రాసి పోస్ట్ చేయాలని పంపించి మీనాక్షమ్మ దగ్గరికి వచ్చాడు. రేపు నేను ఉదయమే బయలుదేరుతున్నానమ్మా. ఫణిబాబు, ఒక పని చెయ్యి. మహేంద్ర వచ్చి కల్పించుకుని చెప్పాడు.
చివరిసారిగా బావగారు ఉత్తరం రాస్తూ ఏ అడ్రస్ ఇచ్చాడో ముందుగా ఆ అడ్రస్కి వెళ్ళి అన్వేషణ ప్రారంభించు. నేను మద్రాసు వెళ్ళి అక్కడ నుండి అన్వేషణ ప్రారంభిస్తాను. మనిద్దరిలో బావగారు ఎవరికి దొరికినా సంతోషమే కదా. ఈ ఆలోచన బాగానే అనిపించింది మీనాక్షమ్మకి, ఫణిబాబుకు. 1,00,000 సందేహాలు చుట్టుముట్టాయి రేణును. రాత్రి తన గదిలోకి వచ్చి అలా వాగిన మనిషి ఉదయమే బావగారిని వెతికి తీసుకువచ్చే పని మీద వేసుకుని వెళుతున్నాడనడంలో అర్థమేమిటి? కానీ అత్తగారికి ఈ సంగతి ఎలా చెప్పాలో తెలియలేదు రేణుకు. మహేంద్ర తన మీద కన్ను వేశాడని ఎలా చెప్పాలి? మౌనంగా చూస్తూ ఉండిపోయిందే గాని రేణు పెదవి విప్పి ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేకపోయింది. ఫణిబాబు, మహేంద్ర సుధాంశును వెతికి తీసుకురావడానికి బయలుదేరి 15 రోజులు గడిచిపోయాయి. ఫణిబాబు నుండి ఉత్తరం వచ్చింది, వెతుకుతున్నానని, తన ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయని. మహేంద్ర నుండి మాత్రం ఏ ఉత్తరమూ రాలేదు. రోజుకొక యుగంలో ఎదురు చూస్తున్నది మీనాక్షమ్మ. కొడుకు సన్యాసంలో కలిసిపోయాడని విన్నప్పటి నుండి ఆమెకో రకంగా పిచ్చి పట్టినట్లుగా ఉంది. రేణు తన ముందుంచుకోవాలన్న తాపత్రయంతో, ఆ పిల్లలకు అన్యాయం జరగకూడదని జాలితో తల కొరివి పెట్టుకునే కొడుకుని పోగొట్టుకుందా? తనకు కొడుకు కంటే ఈ కోడలే ఎక్కువ. సుధా, నువ్వొక్కసారి రాబాబు. రేణు జీవితం నీ ఇష్టానికి, నీ ఆజ్ఞకు వదిలిపెడతాను. ఆ పిల్ల నష్ట ఎలా ఉంటే అలా జరుగుతుంది. రేణు కూడా మంచి పిల్ల, నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎప్పుడూ నడుచుకోదు. ఈ ముసలి తల్లికి నీ చేతుల మీదుగా దాటిపోయే అదృష్టం కలిగించు. ప్రతిక్షణం ఈ మాటలే మీనాక్షమ్మ మనసులో కదులుతున్నాయి. ఇంచుమించు ఈ మాటలే అతన్ని తీసుకురావడానికి బయలుదేరిన ఇద్దరిలోనూ చెప్పింది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు కొడిగొడుతున్న దీపంలా క్షీణించిపోతుంది. ఫణిబాబు నుండి మరో ఉత్తరం వచ్చింది. 2 నెలల క్రితం సుధాంశు మద్రాసులో హోటల్లో 15 రోజుల పాటు బస చేసినట్లు తెలిసిందని, ఆ తరువాత అతడు ఎక్కడికి వెళ్ళింది తెలియలేదని, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నానని, సుధాంశు బాబును తీసుకురాగలనన్న గట్టి నమ్మకం తనకుందని చివరికి రాశాడు. ఆ ఉత్తరం వచ్చిన మరో గంటకు మహేంద్ర దిగాడు. దూర ప్రయాణం చేసి వచ్చిన అలసట అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. బాబు, సుధ కనిపించాడా? కనిపించాడత్తగారు. మన మనిషిగా కాదు, ఈ లోకపు మనిషిలా కనిపించాడు. సోఫాలో చెరగిలబడి చెప్పాడు మహేంద్ర. ఎంత తిరిగానో, ఎక్కడెక్కడ వాకూపు చేశాను. చివరికి రామేశ్వరంలో పట్టుకున్నాను. ఇంటి దగ్గర అమ్మ, భార్య, పిల్లలు అందరూ నీకోసం ఏడుస్తున్నారు బావగారు అని చెప్పాను. ఇలా సంసారం వదిలి రావడం భావ్యం కాదని చెప్పాను. ఈ మాయా సంసారం వదిలి నిజమైన సంసారం ఏదో కనుగొన్నానని, ఇక తనకి సంసారంతో పనిలేదని చెప్పాడు. అతడు నాతో తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాను అత్తగారు. ఓహో, ఆ సన్యాసిగాడు, అదే ఆ గురువుగారు ఏదో మంత్రం వేశాడు. ఏం మాయ చేశాడో మన మీద మమత, ధ్యాస లేకుండా పోయాయి. వాడి వెనుక పెంపుడు జంతువులా తిరుగుతున్నారు బావగారు. నేనుండగానే రామేశ్వరాన్ని విడిచి గురువుగారితో వెళ్ళిపోయాడు. అతడికి ఓ 100 దాకా శిష్యులున్నారు. వాళ్లతో కలిసి మీనాక్షమ్మ కూర్చున్నట్టుగా సోఫాలో పక్కగా ఒరిగిపోయింది. తలుపు దాటున నిలబడి వింటున్న రేణు పరిగెత్తుకు వచ్చింది. అత్తయ్య! మీనాక్షమ్మ స్పృహ కోల్పోయింది. ఆందోళనగా లేచి దగ్గరగా వచ్చి మహేంద్రకేసి చివ్వున తల తిప్పి, నువ్వు ఆయన్ని ఏదో చేసి ఉంచి ఉంటావు. ఆయన ఆరోగ్యం బాగుండలేదని తెలిసి ఏవో కట్టుకథలల్లి చెప్పావు. నువ్వు మనిషివి కావు అంది ఆవేశంతో ఊగిపోతూ. మహేంద్ర ముఖం చిట్లించుకుని, కట్టుకథలు చెప్పడానికి నాకేం పని? అయినా బావగారితో నాకేం శత్రుత్వం ఉందని అన్నాడు. ఆ శత్రుత్వం ఏదో నాకు తెలుసు, ఎవరికి తెలియకపోయినా. సిటీలో ఓ నర్సింగ్ హోంలో కళ్ళు తెరిచింది మీనాక్షమ్మ. పిల్లలిద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకుని తనకేసే ఆతృతగా చూస్తున్న రేణు కనిపించడంతోనే ఆమెకు చెప్పలేని దుఃఖం వచ్చేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ, కాంతారావు అన్యాయమైపోయిందయ్యా, రేణుక అన్యాయమైపోయిందయ్యా, నా వల్ల హృదయం లేని మగాడి వల్ల అన్యాయమైపోయింది అంది. మీరు ఆవేశపడకండి, మీ ఆరోగ్యం. ఆయువు మూడిన వాళ్ళకి ఆరోగ్యం ఎందుకు? నేను బ్రతకడం అనవసరం, కానీ రేణుకు ఇంకా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎస్టేట్ పూర్తిగా ఆమె పేరు మీద రాయడానికి, ఈ పిల్లల సంరక్షణ భారాన్ని ఆమెకు అప్పచెప్పడానికి నాకు అధికారం ఉంది కదూ. తక్షణం లాయర్ని పిలిపించు, కాగిత పత్రాలు రాయించు. ఆ పని ఒకటి చేసే వరకు నాకు ఆయువునిమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాను. తెల్లవారినియండి, మీరనుకున్న పని అలాగే చెద్దురుగాని. నేను పోయాక ఎవరు ఏ గుంట నక్కలు రేణు జోలికి, పిల్లల జోలికి వెళ్లకుండా పగడ్బందీగా కాగితాలు తయారు కావాలి. అలాగే మీరికెప్పుడు ఎక్కువగా మాట్లాడకండి. గుంట నక్కల్లా ఎవరిని ఉద్దేశించి అన్నదో అతడు అక్కడ ఉన్నాడు.
ఆ మాట చురుక్కున తగిలింది అతడికి. ఆ కాగిత పత్రాలు తయారయ్యేదాకా దేవుణ్ణి ఆయువు అడుగుతావా? ఆ దేవుడిచ్చినా నేను ఇవ్వనివ్వను. కసిగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు మహేంద్ర. రేణు, ఏడుస్తున్నావా? ఏడుపు కాక మరేమిటి నీ జీవితానికి? విధి విభాషం అంటే ఇదేనేమో. ఆండాళ్ళక్క నిన్నానాడు ఎందుకు వెంటబెట్టుకు వచ్చిందో, ముందు వెనుక చూడకుండా నిన్న ముద్దుకు ఎందుకు బిగించానో, ఆ మనోరమ చచ్చి దెయ్యంలా వాడిని పట్టి సన్యాసుల్లో కలిపేదాకా వదల్లేదు. అంతా భగవత్ లిఖితమని ఊరుకోలేకపోతున్నాను. నీకు జరిగిన అన్యాయానికి ప్రధాన పాత్ర నాదనుకున్నప్పుడు నా పరితాపానికి అంతు లేకుండా పోతుందమ్మా. రేణు నోరు విప్పి ఒక్క మాట అత్తగారిని ఓదార్చలేకపోతుంది. రేణు, ఈ ఎస్టేట్ నీ పేరు మీద రాసి ఈ పిల్లల్ని నీ సంరక్షణలో వదిలి నిన్నింకా ఓ బంగారు పంజరంలో బంధించిపోవడం లేదు కదా? చెప్పమ్మా, ఈ కర్తవ్యం నువ్వు నిర్వహించగలిగితేనే. లేకపోతే సుధ ఒకనాడు నాకిచ్చిన సలహానే. అత్తయ్య, బావురమంది రేణు. మీరు కూడా నన్ను అంతేనా అర్థం చేసుకుంది? నిన్ను నేను బాగానే అర్థం చేసుకున్నాను రేణు. అందుకే పిల్లల్ని ఇంత నిశ్చింతగా అప్పగిస్తున్నాను. ఆ సన్నివేశం తిలికిస్తున్న కాంతారావు గుండెలు బరువెక్కగా బయటికి నడిచాడు. మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, ఇక విశ్రాంతి తీసుకోండి, నర్సు హెచ్చరించింది. రేణుని పిల్లల్ని అవతలికి పంపేసింది. రాగదీపం 5వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.